ఇదొచ్చేసి ఏం ప్లాంటో తెలుసా? రేగి చెట్టు అనమాట. నాకున్న గార్డెన్‌లో చాలా ఫేవరెట్ అయిన ఫ్రూట్ ఏదన్నా ఉందంటే ఇదే అనమాట. రేగి చెట్టు చాలా పోట్లాడి మా ఇంట్లో వేశాననమాట. ఎందుకంటే ముళ్ళ చెట్టు అనేది ఉండొద్దు. కావాలంటే కొనుక్కొని తినొచ్చు కదా! రేగి చెట్టు కూడా పెంచుకోవాలని మా వాళ్ళంటే, సో లేదు లేదు గంగిరేగి చెట్టు అనమాట ఇది. యాపిల్ ఫ్రూట్ అనమాట. సో దీనికోసం పెద్ద యుద్ధం చేసి, లేదు నేను కావాలి పెంచుకుంటా అని చెప్పేసి పెంచుకున్నా అనమాట. 4 ఇయర్స్ నుంచి క్లీన్ చేయమంటే మా వాళ్ళు దీన్నే నరికేస్తున్నారు ముళ్ళ చెట్టని. ఈ సంవత్సరం మాత్రం జాగ్రత్తగా కాపాడాం. చూసారా? ఇప్పుడే పిందెలు మొదలయ్యాయన్నమాట. కానీ పిందెలు మొదలయ్యాయి కానీ చీమలు మాత్రం ఘోరంగా ఉన్నాయి అసలు. చెట్టు నిండా చీమలే. పిందెలన్నీ కొరికేస్తున్నాయి. ఎంత పిందె ఉందో అసలు. ఆ పిందంతా ఉంటే గనక చీమలు మాత్రం ఆ పిందెలన్నీ కొరికేస్తున్నాయి. బట్ ఏం చేయాలో అర్థం కాలేదు. పాలడాయలు మొదల్లో జల్లితేనేమో మొదలు వరకు కొన్ని రోజులు రాకుండా ఉన్నాయి. వేప కషాయం కూడా జల్లాము. ఆ వేప కషాయానికి కూడా పోలేదు. బట్ చూడాలి ఏం చేయాలనేది. ఇంకా పంపు మిషన్లో పాలడాయలు కలిపి కొడదామని చూస్తున్నాం. అదంతా కిందంతా పరుచుకుపోయింది. బెండ మొక్కలు ఎదగట్లేదు. సో వీటినంతా ప్రూనింగ్ చేయాలి. ఇంకా ప్రూనింగ్ చేసేసి కొంచెం కట్ చేసేసి పైకి పెట్టాలన్నమాట. అప్పుడు మనకి కిందకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట. చూసారా? పిందెలు అయితే మంచిగా వస్తున్నాయి. బట్ చీమలు మాత్రం అన్నిటిని కొరికేస్తున్నాయి. చీమలు కూడా కొరికేస్తాయి అని నాకు ఇప్పుడే తెలిసింది దీంతోనే. సో అంతా కట్ చేసేసి నీట్గా చేయాలి. పైకి పెట్టేయాలి. అప్పుడే కింద ఉన్న ఇంకా కొన్ని ప్లాంట్స్ గ్రో అవుతాయి అనమాట. అలా పొడుగ్గా ఉంటే ఇంకా పొడుగ్గా వస్తూనే ఉన్నాయి. వాటిని కొంచెం కట్ చేయాలి ఇంకా ఎదగకుండా. పైకి పెట్టేస్తే ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. సో పైకి పెట్టేయాలి కట్ చేసేసి. అవైతే మనకి యాపిల్స్, వాటర్ యాపిల్స్ టైప్ ఉంటాయి అన్నమాట. గ్రీన్ కలర్లో పెద్ద సైజే వస్తుంది ఇది. చూసారా ఎన్ని బొక్కలు పెట్టేసి. ఆకు కంటే కూడా పూతే ఎక్కువ ఉంది. సో మొత్తం కిందకి వాలిపోయింది. చూసారా? బెండ చెట్లు అసలు ఎదగట్లేదు దీనివల్ల నీడబడేసి. సో ఈ చిగురంతా కట్ చేసి మొత్తం పైకి లేపాలన్నమాట. చూసారా ఎంత గుబురుగా అయిపోయిందో. దాని కింద అంత పాములు ఉంటాయేమో అని భయం వేస్తుంది అనమాట. చాలా పెద్దగా అయిపోయింది. ఎంత పెద్దగా అంటే మొత్తం చెట్లన్నీ, నిమ్మ చెట్టు, కరివేపాకు చెట్టు అన్నిటిని, బత్తాయి చెట్టు అన్నిటిని అలమేసుకుందనమాట. దీన్ని ప్రాపర్గా పైకి పెట్టేసి కొట్టేయాలన్నమాట. సో కొట్టేసాము. ఇప్పుడు కొడుతుంది అయితే వేప కషాయం అనమాట. చీమలు పోతాయేమోనని అస్సలు పోలేదు. చూసారా కింద ఎంత క్లీన్గా ఉందో. అది కొట్టాక చాలా క్లీన్గా ఉంది. వేప